కావూరు సాంబశివరావు గారి టోల్ గేట్ పైన దాడి చేశారు, ఒక టోల్ ప్లాజాని కాల్ చేశారు, అక్కడ మేనేజర్ని కారులో కిడ్నాప్ చేశారు. అది ఒక పెద్ద ఇష్యూ అయింది. అయితే తెలంగాణ ఉద్యమంలో భాగంగానే మేము చేశామని కలరింగ్ కూడా ఇచ్చుకున్నారు ఆ రోజు వీళ్ళు అనేది కూడా ఒక అపవాదం వచ్చింది. 100% తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి భాగమే అది. కేసు కూడా తెలంగాణ ఉద్యమం దాని మీదనే పెట్టిన కేసు, అది కొట్టేసారు దాన్ని కూడా. మేము ఏది మాకేమి ఆయన కాంగ్రెస్ ఆయన కావూరి సాంబశివరావు గారు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్ వాళ్ళమే. అట్లా మాకు ఆయన మీద మాకేం కోపం ఉంటుంది. టోల్ గేట్ల మీద 2-3 సార్లు కూడా దాడులు చేశారు. పోతే టోల్ ప్లాజా అడిగినా కూడా ఇంకోటి కూడా ఒకటేసారి అప్పుడు ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు వాస్తవం అది అందరు పిల్లలు వచ్చేసి తీసుకెళ్లేసి మా వాళ్ళు లేకుండా ఆడ మా వాళ్ళే పోయి అక్కడ పోయి తీసేసి అద్దాలు బలగొట్టి గొడవ చేసే వరకు మా వాడే ఉన్నాడని చెప్పేసి ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అది మళ్ళీ ఏమైంది, కేసు ఏమైంది, అది కొట్టేసి అది మళ్ళీ ఈ సిటీ అవుట్స్కట్స్లో కూడా స్నానాపురం ఆ సమీపంలో ఇక్కడ ఈ ఖాళీ స్థలాలు కూడా ప్రభుత్వ స్థలాలను కూడా కబ్జా చేసి ప్లాట్లు వేయడంతో మీ అబ్బాయి మీద కేసు కూడా నమోదైంది. అప్పుడు పత్రికల్లో కూడా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి మీ పెద్ద అబ్బాయి పేరు మీద. లేదండి, అన్ని చిన్న చిన్నవి ఉంటాయి సార్. ఇక అవి బిజినెస్ అన్నప్పుడు కామనే కదండి. అంటే జరిగింది అది ఇంతకీ అప్పుడు కేసు అయింది అనుకుంటా. ఒకటి ఏమైంది మళ్ళీ కేసు? ఏం కాలేదు సార్, కొట్టేసారు. అది ఎక్కడ కోర్టులో నిలబడతాయా సార్ కేసు? అంటే అవన్నీ మీకు అప్పుడు చెడ్డ పేరు తెచ్చేట్టు కదా, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, అవన్నీ ఊరికే మేము డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ చేయలేదు సార్. మేము అక్కడ ఇక్కడ కూడా కావాలని ఇరికియడం తప్ప అపోజిషన్ వాళ్ళు ఎక్కడ కూడా మేము డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అయితే అలాగే మీకు తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా జేఏసీ నాయకులతో గొడవలు జరిగాయి. ఒక అబ్బాయిని కూడా మీ చిన్న కుమారుడు దాడి చేసి కొట్టాడు, అనంతరం కారులో తీసుకెళ్ళాడు అనడంతో వాళ్ళంతా కూడా ఆయన నందరాజన ఆయన ఆధ్వర్యంలో మొత్తం కూడా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు మీకు వ్యతిరేకంగా, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు అనేది కూడా ఉంది. ఒక గొడవ అయింది అప్పుడు వాస్తవమే. ఒక అబ్బాయి అక్కడ టీఆర్ఎస్ కార్యకర్త వాడు, అయితే వాడు అక్కడ ఇక పేరు చెప్తే బాగుండేది అవన్నీ కూడా చెరుకుపండి దగ్గర కొద్దిగా టీజింగ్ చేయడం అవన్నీ చేయడం జరిగింది అక్కడ. దాని వలన గొడవ అయింది. అది వాళ్ళు వచ్చి మాకు చెప్పుకోవడము, వాళ్ళ సిస్టర్ వచ్చి పాపము వాళ్ళ బ్రదరు మా దగ్గరికి వస్తుండే, అమ్మాయి వాళ్ళ బ్రదరు వాడు వచ్చి చెప్పుకోవడం వల్ల దాని వల్ల కొట్లాటైంది సార్ అక్కడ. అంతే తప్ప వేరే తెలంగాణ ఎడ్యుకేషన్ సంబంధం లేదు. మొత్తం మీద తీసుకుంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి కన్నా ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి, అది ఎందుకు వచ్చింది అంటారు? అంటే ఇది ఒక పథకం ప్రకారము, అంటే ఈ ఖాళీ స్థలాలు ఈ టోల్ ప్లాజాలని కాల్చడం అయితేనేమి, కొడుకులు కొట్టారనేసి, అబ్బాయిని కిడ్నాప్ చేశారని, కిడ్నాప్ కేసులు అవి ఇవి అన్నీ కూడా నానా రకాల గొడవలు అవన్నీ కూడా, ఇవన్నీ ఎందుకు ఒక పథకం ప్రకారం జరిగాయని మీరు ఊహిస్తున్నారా, లేదంటే నిజంగా జరిగాయంటే? నిజంగా జరగలేదండి అక్కడ. 1-2 జరిగినాయి సార్. అవి గొడవలు అవి కామన్ కదా, గొడవలు చేయడము. ఇప్పుడు వాళ్ళ ఏజ్లో నేనంటే ఎన్నో తాకులు జరిగినాయి మనకు. మంచి అవన్నీ రాజకీయ నాయకుడిగా మీకు ఒక ప్రతిబంధకాలు కదా, అవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా. అదే సన్ స్ట్రోక్ తగిలింది అంటున్నారు అనమాట. 2014 ఎన్నికలకి సన్ స్ట్రోక్ వల్లనే, ఆ సన్ను కన్నా ఈ సన్నులతో ఎక్కువ ఇబ్బంది అయిపోయింది. ఆ సన్ స్ట్రోక్ వల్లనే నందీశ్వర్ గౌడ్ గారు ఓడిపోయారు. పక్క కాన్స్టిట్యూన్సీలో ఎందుకు ఓడిపోయారు? సునీతారెడ్డి గారు ఓడిపోయారు. ఒకరితో పోలిక లేదు, మీరు అందరిలో కన్నా మీరు డిఫరెంట్. అట్లా కాదు కదా, అందరితో నేను సమానం. కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది వాళ్ళకి. కరెక్ట్, బీసీలు ఉండే తక్కువ, మీ దాంట్లో ఉండేది మీరు బీసీ నాయకుడు, మీరు ఒక చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు, అందరినీ ఆకట్టుకున్నామని చెప్తున్నారు. కానీ ఈ సన్ స్ట్రోక్ వల్లనే జరిగింది. కరెక్ట్ కాదు సార్, అది పెద్ద ఇష్యూలు కాదు కదా సార్. పోయి రౌడీజం చేసి ఎవరిలో స్టాపింగ్ చేసిరు, ఇంకేదో చేసిరని కాదు. చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. దాన్ని పెద్దగా మీరు దాని వలన ఓడిపోయింది అనేది అది కరెక్ట్ కాదండి. వేవ్లో ఓడిపోయాం మేము. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఎంపీగా నిలబడ్డ తర్వాత మేము ఎట్లా గెలుస్తామండి? అంతేనంటారా? అంత బలవంతుడా కేసీఆర్ గారు? అప్పుడు ఉండే కదా ఆయన వేవ్ అట్లా. ఇప్పుడు 2014లో తెలంగాణ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత మేము ఎంత సోనియా గాంధీ ఇచ్చినా కూడా వారు పోట్లాడితే ఇచ్చిర్రు అనే ఫీలింగ్ ఉండే ప్రజలలో. మేము అందుకే కదా